అధిక వడ్డీ ఆశ చూపి 150 కోట్లకు టోపీ. ఇక ఇక్కడ ఫోటో వేసిండు చూడు ఆంధ్రజ్యోతిలో, ఎంత క్లియర్ కనబడుతుంది ఈ ఫోటో. ఇక ఈ ఫోటోలో నిందితులు బాలాజీ, స్వాతి ఇద్దరు ఉన్నారు. యూట్యూబ్ ఛానల్ ఆంధ్రజ్యోతి పేపర్ యూట్యూబ్ ఛానల్ అయితే కాదు కదా. యూట్యూబ్ ఛానల్లో కాపీ రైట్స్ పడతాయి. యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ ఫేసులు చూపిస్తే ఇబ్బంది అవుతుంది. గైడ్ లైన్స్ దాటిన వాళ్ళం అవుతాం, క్రాస్ చేసిన వాళ్ళు అవుతాం. మరి పేపర్కి ఏమైంది? ముఖం బ్లర్ అయిపోయిన ఓన్లీ ఫేస్. అసలు అక్కడ ఏముంది? అక్కడ ఫోటో ఉందా? మంచిగా రాసిండే పక్కన నిందితులు బాలాజీ, స్వాతి అట. అక్కడ ఏమైనా అవపడుతున్నారా? ఏమైనా పేపర్కి కాపీ రైట్స్ పడతాయా? లేకపోతే కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఏమైనా దాటి వేసిన వాళ్ళు అవుతారా? ఎందుకు ఇట్లా వేసిన ఫోటో? అసలు లేకపోతే ఏమవుతుంది? అసలు ఫోటో దొరకలేదా? లేకపోతే మభ్య పెట్టడానికి వేసిందా? ఎందుకు వేసినా కూడా అర్థం కాని పరిస్థితి. ఎక్కడ జరిగింది? 16 నెలల్లో సొమ్ము డబ్బులు అంటూ 1530 మంది నుంచి డిపాజిట్లు వసూలు, తిరిగి చెల్లించని పెంగ్విన్ సెక్యూరిటీ సర్వీసెస్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో బాధితుల ఫిర్యాదు, నిర్వాహకులు ఒకరి అరెస్టు, పరారులో మరొకరు. ఏంటి? 150 కోట్లకు 16 నెలల్లో 1530 మంది నుంచి డిపాజిట్లు తీసిరట. ఏం జరిగిందో చూద్దాం. ₹1,00,000 పెట్టుబడి పెడితే 16 నెలల్లో 2 ఇస్తామని ఆశ చూపారు. ఈ స్కీమ్లన్నీ ఇప్పుడు వస్తున్నాయి ఫోన్లనే. అసలు కూడా మనకు తెలియదు, మనం ఎవరో అసలు తెలియదు. ఎవడో మధ్యలో వాడుతూ ఉంటాడు. వాడు ఏం చేస్తాడు? ₹1,00,000 పెడితే 16 నెలల్లో 2 16 నెలల్లో 2 లక్షలు అవుతాయి. ఎందుకు ఇస్తాడు? ₹1,00,000 పెడితే 16 నెలల్లో 2 లక్షలు ఏం చెల్లిస్తాయి అక్కడికి. అట్లా ఒక 1,00,000 మంది కట్టిరనుకోండి, లక్షలు ఏం చెల్లి తెస్తాడు? ఇది మినిమం కామన్ సెన్స్ లేకుండా ₹1,00,000 కదా పెట్టేదాన్ని పెడుతున్నారు, మోసపోతున్నారు. ఇది చాలా జాగ్రత్తగా అందరు జరుగుతుంది. అది స్కీమ్ గ్రామ స్థాయిలో కూడా వచ్చింది. ఒక పెద్ద మనిషి ఉంటాడు, ఆ పెద్ద మనిషిని చూసి అందరూ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఆ పెద్ద మనిషి నాకు వచ్చినాయి చూడరు, ఒకరికో ఇద్దరికో వస్తాయి. ₹1,00,000 పెడితే 16 నెలల్లో లోపే ఆయనకు వస్తాయి, 2 లక్షలు వస్తాయి. నాకు వచ్చినాయి కదా మీరు కూడా కట్టుర్రే అంటాడు. వీళ్ళందరికీ రావు. ఇట్లా జరుగుతూ ఉంది. 16 నెలల్లో 2 ఇస్తామని ఆశ చూపారు. డిపాజిట్ చెల్లించిన వారికి బాండ్ పేపర్లు రాసిచ్చారు. బాండ్ పేపర్లు రాసిస్తే ఏ లాభం? అంత డిజిటల్ అది. ఆడవడం మనకు తెలియదు. మన ఫోన్ ఉండదు, మనకు ఫోన్ కలవదు, వాట్సాప్ నెంబరే ఉంటుంది. ఆ వాట్సాప్ నెంబర్ కూడా ఫేకే. కొందరికి అధికంగా డబ్బులు ఇచ్చి నమ్మించారు. సుమారు 1530 మంది నుంచి 150 కోట్లకు పైగా వసూలు చేశారు. ఆ తర్వాత బోర్డు తిప్పేశారు. హైదరాబాద్ శివార్లలో జీడిమెట్లలో ఈ భారీ మోసం వెలుగు చూసింది. బాధితుల ఫిర్యాదు మేరకు శుక్రవారం దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జీడిమెట్ల సిఐ గడ్డం మల్లేష్ తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రకు చెందిన వడైగర్ బాలాజీ 35, తన్లే చౌదరి స్వాతి 2023లో చింతల్ సూర్యనగర్లో రిడ్జ్ ట్రావెల్స్ పెంగ్విన్ సెక్యూరిటీ సర్వీసెస్ పేరిట సంస్థను నిర్వహించి ఈ భాగవతానికి తెరతీసిర్రు. 150 కోట్లు వేసుకొని పోయారట. వాళ్ళ తప్పు కాదు, ఈ స్వాతిది బాలాజీ తప్పు కాదు, ఈ నమ్మి పెట్టిన వాళ్ళది తప్పు. 150 కోట్లు పెట్టిన వాళ్ళది తప్పు. ఎందుకు తప్పు? 1,00,000 పెడితే 2 లక్షలు ఇస్తాడు ఎవడన్నా? ఎట్లా వస్తాయి? ముద్ర కొట్టిస్తారా? ఎందుకు ఇవ్వాలి నీకు? ఆ ఇవ్వడంలో నష్టమేమో, ఆయనకు నష్టమే కదా ఇచ్చడానికి. లాభం ఎందుకు ఉంటుంది? ఉండదు. ఆ మినిమం కామన్ సెన్స్ లేకుండా అట్లా పెట్టి నష్టపోతున్నారు, అంత ఇబ్బందులు పాలవుతున్నారు.